ఏడవకే, తప్పైంది నాది. ఇప్పుడు తప్పైందంటే ఎట్లరా? ఏ ముఖం పెట్టుకొని బతుకోమంటావురా? అయ్యో దేవుడా. నేను ఏదో ఒకటి చేసి తీసుకొస్తానే, పైసలు తీసుకొస్తా. అత్రే కూడా కాదు, ఇక నువ్వు చేసింది చాలు. మళ్ళా నిన్ను నమ్ముతే మీ సచ్చే కాలం అవుతుంది. నువ్వే తెచ్చుడద్దు, నేను బుజ్జి ఏదైనా పడి సత్తావు. రాయే బుజ్జిందా, ఇంకా పైసలు తెస్తాడంట వీడు, పైసలు. అంతా అంగడంగడి వేసి పాడి ఎత్తానే కదా, ఎంత కట్టేసిన ఇవేడా ఆగి పాడైతానే. చేసి చేసి రెక్కలన్నీ వచ్చి పాడైతానే. బుజ్జి మమతా, ఏం చేస్తానవే? మేకలోటి మైగాడు ఏడున్నాడు కదా. మైగాడు ఏడున్నాడు అంటే ఎప్పుడు పోను పోను పోను, ఇంట్లో ఉన్నా లేనట్టే. బుజ్జి అమ్మా, ఏం చేస్తాను బిడ్డ? ఇగో నల్లత్తుంది, నీళ్ళు పడుతున్నా. అన్నేటి వేండు? అదేంది ఇంటి ముంగట్ని ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు కదా. ఆడు ఏమన్నా ఫోన్ పట్టుకునే చూస్తాడు. ఆ ఫోన్లో ఏం చూస్తాండి అంతగానో? ఏమో గాని ఆ నల్ల బందేనాక పైపు చుట్టి ఇంత పప్పు నానబెట్టు, బువ్వకూర వండుతా. సరేనే అమ్మ. మైగా ఓర్ మయి, మైగా ఓర్ మయి. ఇంట్లోనే ఉన్నాడు, సప్పుడు చేస్తలేడేంది? ఓర్ వారి పిల్తా అంటే వినబడతలేదా? ఓర్ వారి ఏందే అగా ఏందే అంటాడు. కిందగానే మొత్తుకుంటే చెవిచలు పేరు వాళ్ళటి ఎత్తనమేమిరా? ఏమున్నదిరా ఫోన్లా? అగా ఓర్ వారి ఏందే చెప్పు, ఊకే ఉరిస్తాను. అగో ఒరిత్తనం అంటే అయిపోయిందారా? ఇంట్లో షెడ్ కొడుకు ఉన్నావు, అవ్వ నీకేమన్నా పని కాసరా ఉన్నా అడుగుతావా? 24 గంటల ఫోన్లో మూతి పెట్టి చూడబడి ఏమున్నదిరా ఫోన్లా? ఏందే ఏమో బాగా ఉరిస్తాను, ఇప్పుడు ఏమంతగానో మడిపోయిందని. ఏందిరా కొడుక, నేనేమన్నా మాట్లాడబడితే అట్టిగానే సీదరించుకుంటాను. ఇగో నీతో నువ్వు ముచ్చట చెప్పాలి బిడ్డ. నేనేం మాట్లాడినా జర కోపానికి రాకురా, జర మనసు పెట్టిను. బాప అంటే చచ్చిపాయే, ఇంటికి పెద్ద కొడుకు నువ్వు ఒక్కనివే కాదురా. చెల్లకు లగ్గం చేయాలని బాధ్యత లేదారా? గిట్లా పని పాట పట్టించుకోక ఫోన్ చూసుకుంటుంటే ఏమత్తది బిడ్డ? నలుగుట్లా పోతేనే కాదురా నాలుగు ముచ్చట్లు తెలిసేది. ఎవరికన్నా చెప్తే చెల్లకు సంబంధం అన్న చూస్తారు బిడ్డ. గిట్లా ఎన్నొద్దులని ఉంటావురా బాధ్యత లేకుండా. జర నువ్వు పట్టించుకోరా, ఇంటి గురించి ఆలోచించు, చెల్లె గురించి ఆలోచించురా. ఇప్పుడు నేను అద్దంటున్నానే, సంబంధం అంతా చేసేద్దాం. చేద్దాం అంటాను కొడుక, అట్టిగానే అవుతుందారా? పిల్లగాన్ని చూడాలి, వరపూజ చేయాలి, పెట్టుబోతలు పెట్టాలి, కట్న కానుకలు పోయాలి, ఇవన్నీ ఎట్లయితాయిరా? అట్టిగానే అవుతుందారా? అవునా అమ్మా, మొన్న మా దోస్తు గాని పెళ్లికి పోయినా, అక్కడ అందరు దోస్తుగాళ్ళందరూ మీ చెల్లె పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు. చూసినావు బిడ్డ, ఈడొచ్చిన ఆడపిల్ల ఇంటి మీద ఉంటే లగ్గం ఎప్పుడు చేస్తావు అది ఇదని మాట్లాడతారు. అందుకే ఓ మంచి సంబంధం చూసి చెల్లకు లగ్గం చేద్దాంరా. జర నా మాట ఇంకొడుక. చేద్దామే అమ్మా, ఇంత చెప్పిన సంబంధం దొరకాలంటే ఎట్లానే? గిట్లన్నో మంచిగా అనిపిస్తుంది బిడ్డ. మన పక్కింటి పద్మ లేదా, ఆమెకు ఎన్నడో చెప్పిన పిల్లగాన్ని చూడవని. అలా తల్లిగారింటి కాడ ఓ మంచి పిల్లగాడు ఉన్నాడట. పిల్లగాడు సాఫ్ట్వేర్ నౌకరి చేస్తాడటరా, హైదరాబాద్లో ఉంటాడట. నెలకు ₹1,00,000 జీతం అట. ఆ ఇంటికి మన చెల్లెనిస్తే మంచిగా బతుకుతుంది కొడుక. నువ్వు చెప్పు, చేద్దామంటే చేద్దాం. నువ్వు చెప్పు, చెప్తాను రేపు రమ్మాట చూడటానికి. సరే అమ్మా, పిల్లాడు మంచోడు అంటున్నావు కదా, చేద్దాం. అన్ని బాధ్యతలు నువ్వే తీసుకోవాలా బిడ్డ. చేద్దాం, తీసుకుంటా, చేద్దాం. సరే. అరే మొన్న 2000 వచ్చినాయిరా, ఇప్పుడు ఒక్క గేమ్ కూడా పడతలేదురా. సరే నాకు కూడా మొన్న 500 వచ్చినాయి అని చెప్పేసి పెడుతున్నారు. అది అస్సలకే వస్తలేవేంద్ర. స్టార్టింగ్ లా ఏం వచ్చినాయిరా, వచ్చినా గుద్ది పెడుతూనే ఉన్నా, ఇప్పుడు అస్సలకే వస్తలేవు. అరే ఇప్పుడు కూడా వేంద్ర. అరే ఏందిరా బాయ్ అసలు. అరే టెన్షన్ ఇట్లా కాదురా బాయ్, ఏదైనా గట్టిగా వేద్దాంరా.
ఏదైనా గేమ్ మంచి పెద్ద ప్లాన్ చేద్దాం. వస్తే ఇక మంచి 50,000 లక్ష పడాలి. అంటే నువ్వు ఏమంటున్నావురా? ఈ చిన్న చిన్న కాకుండా పెద్ద పెద్దగా గేమ్ పెడదాం పెద్ద వేస్తే గట్టి వేసేయాలి అంతే. పెద్దగా అంటే మరి పైసలు ఎక్కరా? చేద్దాం, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. ఇంత కలవదురా. అరే ఈ 500, 1000 ఈ లెక్క కలతలేదురా అబ్బాయి. ఈసారి పెడితే గట్టిగా పెడదాం రా. ఇక మనం 1 లక్ష పెట్టినాం అనుకోరా, 5x 5 లక్షలు వస్తాయి. లక్కు తలుగుతాయి. 5x పెట్టినాం, 5 లక్షలు పెట్టినాం అనుకో 10x 10 లక్షలు వస్తాయి. ఒకసారి ఆలోచించరా రే. ఏం సంగతిరా మహేష్? ఎట్లా నడుతుందిరా? నచ్చినాయరా? అచ్చుడు ఎక్కడదిరా, పొద్దున్న నుంచి పోడే ఉన్నది. మా పరిస్థితి అట్లా ఉంది కదా. ఏడరా పోయిందిరా. మళ్ళీ వేయడం ఏం చేస్తాం? అరే శివాడు ఒక ప్లాన్ చెప్తే నాకు మంచి ఐడియా వచ్చిందిరా. ఏంటిరా? ఫస్ట్ ఒక 500 వేయడం, పోయినాయి అనుకో 1K పెడదాం. అది పోయినాయి అనుకో 2K పెడదాం. తర్వాత 4K పెడదాం, 8K పెడదాం. కానీ ఎక్కడో ఒక దగ్గర తగలాల్సిందే కదరా. ఏమంటావు? అరే నువ్వు చెప్పింది కరెక్టేరా. అట్లా చేస్తే పోయిన పైసలు కూడా రిటర్న్ వచ్చేసారా, మనకు ప్రాబ్లమే ఉండదు. అవునరా, మా గోపాల్పూర్లో కూడా మా ఫ్రెండ్ గారికి 10 లక్షలు వచ్చినారా మొన్న ఇట్లా వేస్తే. చేద్దాంరా ఏదో ఒకటి. చేయాలరా, ఇట్లా కలవదు. ఇంకా ఈ 500, 1000 ఎన్ని రోజులు ఆడతాం రా. పోయేటే ఉన్నాయి తప్ప చెడి లేవురా. ఇట్లా అయితే కదా చేద్దాం రా, ఏదో ఒకటి చేసాను చేయాలి ఖచ్చితంగా. నమస్కారం, వచ్చిర్రా? రండి రండి. రండి రండి, కూర్చోండి. అమ్మా అమ్మా. వచ్చిరా? కూర్చోంటాడు. నమస్కారం. నమస్కారం. మంచిగా ఎప్పుడు బయలుదేరారు? ఇందాకనే. అమ్మా చెల్లె తీసుకున్నా. సరే. వదినా, పద్మ అన్ని ముచ్చట్లు చెప్పిందా? చెప్పింది. మరి పిల్లగానికి మా బుజ్జి నచ్చిందా? నచ్చిందని చెప్పిండు, అబ్బాయి చెప్పిండు, పద్మ చెప్పింది. చెప్తేనే ఇక అబ్బాయికి నచ్చితేనే వచ్చినాం. ఇక మా పరిస్థితి అంతా మీకు తెలుసు కదా. తెలుసు కానీ ఆయనకు ఇక నచ్చిందన్న బట్టికనే వచ్చినాం, లేకపోతే ఎందుకు వస్తాం? సరే, మరి మీరు అన్నంత అయితే కట్నం మేము పోయాం, కానీ ఏదో మాకున్నంతలో పోతాం. మరి 50 లక్షలు ఇస్తా అని వచ్చారు. వస్తేనే మేము ఇక పిల్ల నచ్చింది అయినా కానీ వచ్చినాం. సరే, ఇప్పుడు మీరు ఎంత అంటారు? మరి ఇక ఆయన ఖర్చుల మందం 10 లక్షలు అయితే ఇప్పుడు ఇయ్యరు. సంప్రదాయం నేను ఏం పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో ఇక ఆయనకు 10 లక్షలు ఇచ్చినాక తర్వాత ఇక మీ ఇష్టం ఉన్నది పెట్టుకోరు మీ బిడ్డకు. 10 లక్షలు అంటే మేము ఇక ఉన్నంతలో ఏదో బతికేటోళ్ళం, కొంచెం చూడరాదు. ఆయనకు 1,00,000 రూపాయలు నంబర్. నీ బిడ్డ 10 మంచిగా కూర్చొని తింటది. సరే, మీరన్నట్టే 10 లక్షలు పోతాం. మా బిడ్డ కంటే మాకేం ఎక్కువ కాదు. 10 లక్షలు ఏంటి? మంచి రోజులు ఎన్నడో అయ్యగారికి ఇప్పించి పూల పనులు పెట్టుకున్నాం. సరే, పెళ్లి పెట్టుకున్నాం. సరే. సరే నేను పోయేస్తాను. సరే. అమ్మా ఏమైంది? ఏమైందంటున్నావు ఇందిరా? వాళ్ళు 10 లక్షలు కట్నం కావాలని అడిగే, మన పరిస్థితి చూస్తున్నామో ఇట్లుండే.
మంచి సంబంధం అని ఒప్పుకుండా ఇంద్రా. మంచి సంబంధం అనే ఒప్పుకోమన్నానే, కానీ వాళ్ళు 10 లక్షలు అడుగుతున్నారు. నాకేమో పని లేదు. ఇప్పుడు 10 లక్షలు అంటే ఎట్లా కొడుక? ఎక్కడన్నా తయారు చేస్తావా మరి? నాకెవరు ఇవ్వాలి గన్ని పైసలు? నాకు కూడా ఏం అర్థమైతలేదు. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నా. గట్లంటే ఎట్లా కొడుక? ఉన్నొక్క పొల్లకు లగ్గం చేయకపోతే ఊళ్ళో అందరు నవ్వుతారు కాదురా. వాళ్ళకేమో 10 లక్షలను ఒప్పుకుంటేవి. నువ్వు ఉన్నవన్న ధైర్యంతో వాళ్ళకు మాట ఇచ్చిన కాదురా. ఇప్పుడు నువ్వు నాకెవరు ఇస్తారని మాట్లాడతాను. ఏం చేసురా? నాకే ఏం దోయబడక కొడుకు నువ్వు ఉన్నవన్న ధీమతో నేను మాట్లాడితే. అమ్మా ఊకోయే, ఏడవకు. ఇది కాకపోతే ఇంకో సంబంధం. అద్దు బిడ్డ, ఇంత మంచి సంబంధం మళ్ళా దొరకది. పిల్లగాడు మంచి నౌకరి చేస్తాడు. ఆ ఇంట్లో పడితే నువ్వు మంచిగా ఉంటావు బిడ్డ. ఏం చేద్దామమ్మా మరి? వాళ్ళకేమో మాట ఇచ్చినాం కదా. అదే కొడుక నేను కూడా ఆలోచించేది. ఉన్నొక్క పొల్లకు లగ్గం చేయకపోతే అందరు నవ్వుతారా. వాళ్ళకు ఒప్పుకున్నందుకైనా ఆ 10 లక్షలు ఇచ్చి పొల్లకు లగ్గం చెయ్యాలి. బాపుండంగా నాకు చేపించిన నగలు ఉన్నాయిరా. ఆ నగలు నువ్వు ఈ ఇల్లు కాగితాలు పెట్టి ఎక్కడన్నా 15 లక్షలు పట్టుకరా బిడ్డ. ఆ 15 లక్షలతోని పొల్లను ఇంటి దాన్ని చేద్దాం. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. చెల్లె కన్నా మనకి ఏది ఎక్కువ కాదు. హాయ్ రా మై. హాయ్ రా హరీష్, ఏం చేస్తాను రా? చిన్న గేమ్ ఆడుతున్నారా? ఏమైందిరా బారోళ్ళ కనిపించినావు? ఏమైందిరా గేమ్ ఆడతలేవారా? లేదురా, ఆడట్లేదు. ఇవాళ మొత్తం మనది కీర్ ఉన్నదిరా. ఇవాళ 1 పెడితే 2 వచ్చినట్టు 500 పెడితే ఇప్పుడు 5000 వచ్చినాయి నాకు. ఇవాళ మొత్తం మనది దావత్లేగా. మొత్తం వేరే రేంజ్ సెట్ చేద్దాం మనది ఇవాళ గేమ్ లా. ఆన్లైన్ మొత్తం మనకే ఉన్నట్టున్నది ఈ రోజు మొత్తం. ఇగో అరే అవు కాదురా. ఎట్లా మరి నీది కూడా ఓపెన్ చేయరా? చూడు ఇప్పుడు ఇవాళ పడ్డ పైసలు ఇవన్నీ ఇవాళ ఒక్కరోజు పడ్డే. ఇంకా ఉన్నది, ఇంకా బాగున్నాయి. ఇప్పుడు ఈజీగా ఒక 500 పెట్టినా 5000 వచ్చినాయి. ఇంకా ఉన్నది. డబ్బులు లేక తక్కువ పెడుతున్నారా? మరి నువ్వు ఆడట్లేదా రా? లేదురా, ఆడట్లేదు. చెల్లెది పెళ్లి ఫిక్స్ అయింది. ఇల్లు కాగితాలు తాకట్టు పెట్టి పైసలు తీసుకొని ఇంటికి వెళ్తున్నా. ఏమరా ఇల్లు తాకట్టు పెట్టినవారా? అవునరా, పైసలు ఇక లేక తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అరే ఎప్పటి నుంచి ఉంటున్న ఇల్లు కారా? అది తాతల నుంచి ఉన్నది. ఏం చేద్దాం రా, చెల్లె పల్లి కన్నా ఎక్కువ ఏమున్నది? అరే పిచ్చోడా, మరి ఒక మాట చెప్తే మనం సెట్ చేస్తుండే కారా? ఎంతరా? మన ఆన్లైన్ ఉన్నది కదా. ఏమున్నదిరా, 1 పైసనా 2 పైసలా? 15 లక్షలు రా. 15 లక్షలా? అరే 15 లక్షలు ఉంటే ఇంతకుముందే చూసినావు కారా? 500 పెడితే 5000 వచ్చినాయి. ఇప్పుడు 15 లక్షలు ఉన్నాయి మన దగ్గర. ఒక్కసారి ఇలా మనం బెట్టింగ్ పెట్టినామనుకో, మన చెల్లపల్లి గ్రాండ్గా చేసుకోవచ్చు. మన ఇల్లు మనకు వచ్చేస్తుంది. అప్పు లేకుండా చెల్లపల్లి ఎంజాయ్ మొత్తం మన ఊర్లోనే ఎవరు చేయనంత స్టేజ్లో మనం చేయొచ్చు. నిజమేనారా? వస్తాయంటావారా పైసలు? అరే ఇప్పుడే చూసినావు కదా, 500 పెడితే 5000 వచ్చినాయి. ఇలా మొత్తం చేతి మొత్తం మనదేరా నడిచేది. యాప్లా మొత్తం వేరే ఉన్నది మనది ఆట. చూడు వేరే ఉన్నది చూడు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేక చేస్తున్నారా? నీ దగ్గర 15 లక్షలు ఉన్నాయి మామ. నువ్వు ఫికరే కాకు. చెల్లపల్లి మొత్తం మన ఇంట్లో మొత్తం ఈ ఊరు మొత్తం వేరే మాట్లాడుకోవాలి. వేరే ఎంజాయ్ చేద్దాం ఇక చెల్లపల్లికి. సరేరా, అర్థం. ఇంకో 4 ఎక్కువేరా. ఎక్కువ పోయినా డబ్బులు వస్తాయి. ఏం కాదు. మళ్ళీ పోతున్నాయి కదరా ఇది. ఇగో మామ ఎంత వచ్చినారు? వచ్చినాయి కదరా, డబల్ అయింది. డబ్బులు అయినా? ఇంకా ఏమమ్మా డబ్బులే ఇక. అంతే అంటావా? మొత్తం వేసే మామ, ఏం కాదు. మొత్తం ఈ ఊర్లో మొత్తం అనేది ఉన్నది. ఏమైందిరా మామ?
మామ ఇటు పడతాంటే తన్నావు ఏమైందిరా పోయినాయిరా 15 లక్షలు. అరే పిచ్చోని వారా ఇటు పడతాంటే వారా చూసేవారా పైసలు ఇచ్చిరా బిడ్డ? లేదమ్మా, రేపు ఇస్తా అన్నారు. ఏమైంది దీనికి? అడుగుతాడు సపరేక పోతాడు. అమ్మా అన్నొచ్చిండే. వచ్చిందా? ఏమైంది బిడ్డ? పైసలు తెచ్చినావు బిడ్డ? ఇచ్చిర్రా? ఏ పాట ఇచ్చిర్రు బిడ్డ? ఏమైందిరా? పైసలు ఇచ్చిందా అంటే సప్పుడు ఎత్తలేవు. ఏ పాట వచ్చినాయిరా పైసలు? అరే 15 లక్షలు వచ్చినాయి అమ్మా. 15 లక్షలా? ఎవి బిడ్డ పైసలు? ఇయ్యి, నేను దాచి పెడతా. ఇయ్యిరా పైసలు, ఇవ్విరా. అమ్మా పైసలు అడుగుతా అమ్మా అంటానవేంద్రా? ఇటీ పైసలు. పైసలు పోగొట్టినా అమ్మా. ఏందిరా నువ్వు మాట్లాడేది? పైసలు పోగొట్టినవా? ఎట్లా పోగొట్టినవురా? అరే నిజం చెప్పురా, పైసలు ఎవ్విరా? ఆన్లైన్లో గేమ్ ఆడి పైసలు పోగొట్టినమ్మా. ఏందిరా 1 రూపాయ 2 రూపాయల? ఎంత పని చేసినవురా? ఎంత పని చేసినావు? ఎంత పని చేసినావు? ఎంత పని చేసినావు? 15 లక్షల రూపాయలు రా. అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు ఆ పోరు జీవితం ఏమైపోతుందిరా? 10 మందిలో పని ఇచ్చేది మానం పోతుంది. ఎంత పని చేసినవురా? అయ్యో నిన్ను ఇప్పుడు దాని పెళ్లి ఎట్లా చేద్దాంరా? ఇల్లు నాశనం చేసినావు కాదురా నీ ఆట పాడువాడా? ఎంత పని చేసినవురా కొడుక? నిన్ను నమ్మి నీకు బాధ్యత అప్ప చెప్తే నువ్వు చేసే పనికి ఇదారా? నువ్వు చేసిన పనికి ఇదేనారా? అయ్యో దేవుడా, అయ్యో. అమ్మా ఏడవకే, తప్పైందిరా. ఇప్పుడు తప్పైందంటే ఏంటరా? ఏ ముఖం పెట్టుకొని బతుకు అంటావురా? అయ్యో దేవుడా. నేను ఏదో ఒకటి తీసుకొస్తానే, పైసలు తీసుకొస్తాను. అద్రా కొడుకు కాదు, ఇక నువ్వు చేసింది చాలు. మళ్ళా నిన్ను నమ్ముతే మీ సచ్చే కాలం అవుతుంది. నువ్వే తెచ్చుడద్దు. నేను బుజ్జి ఏదైనా వాడి సంతం రాయే బుజ్జిందా? ఇంకా పైసలు తెస్తాడంట వీడు, పైసలు.
హరీష్ ఎక్కడ ఉన్నావురా? ఇంట్లో ఉన్నారా? ఏమైందిరా చెప్పు. అది అది ఏంట్రా? ఏం లేదురా, చెల్లె పెళ్లి కోసమని ఇల్లు తాకట్టు పెట్టి 15 లక్షల అప్పు తీసుకొచ్చినాం కదా, అవి గేమ్లో పెట్టి మొత్తం డబ్బులని పోగొట్టినారా. అరే అట్లా చేసినావురా అసలు? నేను డబుల్ అయితే అనుకున్నారా. అరే ఇప్పుడు అమ్మకి తెలిస్తే ఎట్లుంటారా? ఏం చెప్పినారా అమ్మకి? అదేరా, నేను ఏం చెప్పలేదురా అమ్మకి. రేపు ఇస్తాడు అని చెప్పినా. అసలు నాకు ఏం చేయాలో అర్థమవుతలేదురా. అర్జెంటుగా నాకు పైసలు కావాలి రాజేష్. అసలు ఏం చేయాలో నాకు పిచ్చిలేస్తుందిరా. సరే సరే, నువ్వు టెన్షన్ పడకు. రేపు పొద్దున నేను ఒక అన్న దగ్గర తీసుకోపోతా, అడుగుదాం ఏమైతుందో చూద్దాం. రేపు పొద్దున ఫోన్ చేస్తా, వచ్చేసాయి. సరేరా హరీష్, థ్యాంక్ యూ. సరే ఉంటా. వడ్లకొండ చంద్రశేఖర్ 50,000 గారి నా కొడుకు. ఏంద్రా అయ్యా కొయ్యా, ఎప్పుడు ఇస్తానవరా పైసలు? ఎలా తారీఖు ఎంతరా? ఇప్పటికే 4 దినాలు అయింది నువ్వు ఇయ్యక. ఈసారి ఫోన్ రాదురా. నేనే నీ ఇంటికత్త, తెలుసు కదా. నేను నీ ఇంటికత్త ఎట్టుంటుందో తమాషాలు చేస్తుండు లపోటు నా కొడుకు. అన్న మా వాడు తెలుసు కదనే, మహేష్ మన గుడెంకర్ ఉంటాడు. మా వానికి జర పైసలు అవసరం ఉందండి. ఎంతరా? ఒక 10 లక్షలు అన్న. 10 లక్షలే కావాలరా మీకు? మరి 10 లక్షల కిందకి ఏం పెడతారా? బంగారం పెడతాడా, ఇల్లు పెడతాడా, పొలం పెడతాడా? తాకట్టు పెట్టడానికైతే ఇప్పుడైతే ఏం లేదన్న నా దగ్గర. ఎలాగలో మీ పైసలు అయితే ఒక 2 నెలలు నేను ముట్ట చెప్తా అన్న. మా చెల్లె పెళ్ళి ఉందన్న, ఇప్పుడు నువ్వే నాకు దిక్కన్నా. వారి ఏదన్నా కుదో పెట్టండి, 10 రూపాయలు కూడా నేను ఇయ్య. కానీ తమ్ముడు హరీష్, నువ్వు మాత్రం సంతకం పెట్టాలి బిడ్డ. నీ ముఖం చూసితా 10 లక్షలు కావాలి కదా. ఏదైనా తేడా మాత్రం వచ్చిందో నా సంగతి మొత్తం నీకు తెలుసు. ఏమంటున్నా? ఇప్పుడు అని తలకాయ తీసుకపోవడు కాదు, ఇచ్చేటప్పుడు కూడా ఇట్లే ఉండాలి. 2 నెలలు చెప్పినావు నువ్వు. 2 నెలల్లో మిట్టి అసలు ఏ ఒక్కటి తక్కువైనా వారి నా గురించి తెలుసు కదా, చెప్పు. వారి హరీష్, నీ దోస్తుని తీసుకొని బ్యాంకు టయానికి ఇంటికి రా, పైసలు తీసుకపోయి. సరే అన్న. సరే అన్న, మీ మేలు ఎప్పుడు మర్చిపోలేను. మంచిది. అరే వర్షం బాగా పడుతుంది. వర్షం బాగా పడుతుంది కదా. అరే పైసలు పడ్డాయా చూసుకోరా బ్యాంక్లో? అవు కదా. పడ్డాయిరా. పడ్డాయి కదరా, ఎందుకురా ఇంకా డల్ ఉన్నావు? మనకు కావాల్సిన 15 లక్షలు రా, నువ్వు అడిగింది 10 లక్షలే. అరే 10 కూడా ఎక్కువ రాయనని, ఇంకా 15 అడుగుతాడు, ఇస్తాడరా? నిజమే, కానీ మనకి ఇంకొక 5 లక్షలు కావాలిరా. 5 లక్షలు అంటే అరే ఇప్పటికిప్పుడు మనకి ఎవడు అప్పు ఇయ్యడరా. మనకున్నది ఒకటే ఒక ఆప్షన్. ఏంటిదిరా అది? గేమ్ ఆడదాం. ఏం మాట్లాడుతున్నారా? ఇప్పటిదాకా ఆడి పోగొట్టుకున్నాయి సరిపోదా? అరే ప్రతిసారి పోతాయారా, ఒక్కసారి ఆలోచించరా. ఈ 10 లక్షలు పెడితే 5x పడ్డదనుకో, 50 లక్షలు రా. నీ ఇష్టం, ఇంకా చెల్లె పెళ్ళి అంటున్నావు, ఆలోచించుకో. రే ఇంకేం ఆలోచించట్లా, నేను చెప్పింది. అంతే
అంటవారా? అంతేరా, ఇంకా వేరే ఆప్షన్ ఉందా నీకు? మహేష్, అరే మహేష్, మహేష్, అరే మహేష్, అరే మహేష్. అన్న నమస్తే అన్న. ఎందుకురా ఈ దొంగ తండాలు? ఎప్పుడు ఇస్తా అన్నావు? 2 నెలల టైం పెట్టినావు, మిత్తి లేదు, అసలు లేదు. వాడు హరీష్ గాడేమో ఊళ్ళకెళ్ళే వీకెండ్, నువ్వేమో ఫోన్ చేస్తే ఎత్తలేవు. నేను తమాషాలకు ఇచ్చిన అనుకుంటా ఏంటి పైసలు? ఏది లేదు, నేను పైసలు ఇయ్యరా. వారి ముఖం చూసి ఇచ్చిన, వాడు దొరకలేడు. నీ ఇంటికి వస్తేనేమో అమ్మ చెల్లె ఉందంటున్నావు. నీ అమ్మ చెల్లె కూడా నీ ఇంట్లో ఉండరు, మాయమైపోతారు. నాకు పైసలు కావాలంతే. ఏం తమాషా చేస్తున్నావు ఏది? అన్నకు 4 రోజులు ఆగండి అన్న, ఇస్తా అన్న. ఈసార్లు అంటావు 4 రోజులని, ఇప్పటికి 2 నెలల మీద 15 రోజులు అయింది. దేబో పైసలు దేబో. గొడవద్దన్న, ఇంట్లో అమ్మ వాళ్ళు ఉన్నారన్న. ఒరుడు కాదు, పైసలు నాకు వేరే. అని ఒక్క 4 రోజులు అన్న, 4 రోజులు ఆగండి అన్న. 4 రోజులు అప్ప ఎంత పైసలు మీకు? ఒక్క 4 రోజులు కాదు. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు నా పైసలు రాలేదనుకో, నీ ఇంట్లో నీ చెల్లె, నీ అవ్వ, నీ గిన్నెలు, నీ బోకే బొషాను, నీ పానం అన్ని 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 పోతాయి. రేపు 12 గంటలు. చూశారు కదా, ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల నష్టపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నా కథలో నేను చూపించింది కేవలం ఒక్క కుటుంబానికి జరిగిన కథ మాత్రమే. ఇలా కొన్ని లక్షల మంది కుటుంబాలు కొన్ని లక్షలు పోగొట్టుకున్నారు. ఎంతమంది ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నా కూడా ఈ గేమ్ పైన ఉన్న అడిక్షన్ మాత్రం చావట్లేదు. ఇది సిగరెట్, మందు, డ్రగ్స్ కంటే కూడా చాలా పెద్ద అడిక్షన్. దీని నుంచి బయటపడడం చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితిలో ఎంతోమంది యూట్యూబర్స్, ఎంతోమంది సెలబ్రిటీస్ దీన్ని ఇంకా ఇంకా ఆడమని ప్రమోట్ చేస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా దీనివల్ల నష్టపోతారని చెప్పట్లేదు. నేను చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ చూసి నా ప్రయత్నాన్ని గుర్తించి కనీసం ఒక్కరు మారినా ఆ కుటుంబానికి నేను సాయం చేసిన వాడిని అవుతాను. జై హింద్.